సో ఫ్రెండ్స్, ఈ ఆగస్ట్ 15కి మిస్టర్ బచ్చన్, అలాగే ఇస్మార్ట్ శంకర్, అలాగే స్త్రీ 2, అలాగే తంగలాన్, ఇలా చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. దగ్గర దగ్గర 10 మూవీలు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈరోజు మనం అందులో 3 మూవీస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అలాగే అవి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టా లేకపోతే రాడ్ మూవీలుగా దిగాయి అనేది చూద్దాం. సో ముందుగా ఇస్మార్ట్ శంకర్ విషయానికి వచ్చేసి, ఇది ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ అనమాట. సో డబుల్ ఇస్మార్ట్. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు. సో పెద్దగా ఎవరు పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువగా కేర్ తీసుకున్నట్టు అనిపించలేదు నాకైతే. సో చాలా సీన్స్ ఆర్టిఫిషియల్గా అయితే రాసుకున్నారు. సో ఈ మూవీలో ఆలీ గారి రోల్ అయితే టోటల్గా డౌన్ అయిపోయింది అనమాట. సో ఆయన రోల్ చూస్తున్నంతసేపు కామెడీ కాకుండా చిరాకు అయితే వచ్చింది నాకు. సో ఈ మూవీ అయితే జస్ట్ రాడ్ మూవీ. సో లైగర్ తర్వాత అంతకన్నా పెద్ద రాడ్ మూవీ రాదనుకున్నాను. సో ఇదైతే అంతకన్నా పెద్ద రాడ్ మూవీ అని తేలిపోయింది. సో నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే తంగలాన్ మూవీ. ఇది ఒక బంగారంకి సంబంధించిన స్టోరీ అనమాట. సో 1890s ఆ టైంలో బంగారాన్ని పట్టుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు అయితే సో మన వాళ్ళని బానిసలుగా యూజ్ చేసుకుందాం అనుకుంటారు. సో తంగలాన్ అనే ఒక వ్యక్తిని అయితే బానిస చేసుకొని అతనికి ఆశ పెట్టయితే బంగారం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటారు అనమాట. సో తర్వాత ఏమైంది, ఆ బంగారం వాళ్ళు తెలుసుకున్నారు అనేది మిగతా స్టోరీ మనం మూవీలో చూడాలి. మూవీ విషయానికి వచ్చేస్తే చాలా బాగుంది. చాలా కష్టపడి మంచి క్వాలిటీతో అయితే మూవీని తీశారు. సో స్టోరీ వైజ్గా చూసుకున్నా సరే కొత్త స్టోరీ, అలాగే మనం ఇప్పటి వరకు చూడనంత అడ్వెంచర్ సీన్స్, అలాగే యాక్షన్ సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయన్నమాట. సో ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో చాలా బాగా నచ్చింది నాకైతే. స్టోరీ చూస్తున్నంతసేపు, ముందుకెళ్తున్నంతసేపు, ఇంకా ప్రోగ్రెస్ అవుతున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారిపోతూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ అనేది నెక్స్ట్ లెవెల్. చాలా మంచిగా ప్లాన్ చేస్తారు క్లైమాక్స్ని అయితే. ఈ మూవీని మాత్రం మేకర్స్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే చాలా కేర్ తీసుకున్నారు. అండ్ చియాన్ విక్రమ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగా చేశారు. సో పాటలు బాగున్నాయి. అండ్ బీజిఎం కూడా క్లైమాక్స్లో బీజిఎం చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ బీజిఎం చాలా బాగుంది. సో యాక్షన్ సీన్స్ని బాగా ప్లాన్ చేశారు. అండ్ డిజైనింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. బాగా బడ్జెట్ ఖర్చు పెట్టి తీసినట్టున్నాయి. సో ఈ మూవీకి అయితే నేను 5కి 4.5 రేటింగ్ ఇస్తాను. మీరు కనుక మూవీ చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే ఆయ్ మూవీ. సో ఇది ఒక డీసెంట్ ఎంటర్టైనర్ మూవీ అనమాట. సో ఆగస్ట్ 15కి మీరు మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అక్కడక్కడ చిల్ అవుతూ మూవీ చూడాలనుకుంటే ఆయ్ మూవీ చూసేయండి. సో ఇది లో బడ్జెట్ అండ్ మంచి ప్రొడక్షన్ క్వాలిటీస్తో తీసిన మూవీ. సో చాలా బాగుంది. థియేటర్కి రిలీజ్ అయింది. అండ్ మూవీ కనుక మీరు చూసినట్టయితే కొంచెం నార్మల్ స్టోరీయే, మీకు బాగా అర్థమయ్యే స్టోరీ. ఒక మంచి మిడిల్ క్లాస్ అబ్బాయి స్టోరీ అనమాట ఇది. బట్ ఎంటర్టైన్మెంట్ వైజ్గా బాగా ఎంటర్టైన్ చేసింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ పాటలు పెద్దగా లేవు. సో సౌండ్, బీజిఎమ్స్ అవన్నీ యావరేజ్గానే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో హీరో యాక్టింగ్ చాలా బాగుంది. సో మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. అండ్ మీరు ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే మీరు ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ మన ఛానల్లో చూసే ఉంటారు. సో ఆ మూవీ కూడా చాలా బాగుంది. అండ్ సో స్టోరీ వైజ్గా చూసుకున్నట్టయితే జస్ట్ అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ రవితేజ గారి యాక్టింగ్ అయితే కొంచెం బాగాలేదు. సో పర్ఫార్మెన్స్ వరకు కొంచెం యాక్టింగ్ అయితే వీక్ అయిపోయింది. కొన్ని రోల్స్ అయితే మిస్ మ్యాచింగ్ అనిపించాయి. ముఖ్యంగా జగపతి బాబు గారి రోల్ అయితే అంతగా నచ్చలేదు. సో ఆయన బదులు వేరే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినా బాగుండేది అనిపించింది. మిస్కాస్టింగ్ అనిపించింది నాకైతే. అండ్ పాటల వైజ్గా పాటలు బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ మిగతా నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే స్త్రీ 2. ఇది ఓన్లీ హిందీ డబ్ వర్షన్ అవైలబుల్గా ఉంది. సో ప్రస్తుతం థియేటర్లో అయితే ఉంది ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే స్త్రీ తర్వాత స్త్రీ వెళ్ళిపోయిన తర్వాత అయితే సర్కట్ అనే ఒక దయ్యం అయితే ఊర్లోకి ప్రవేశిస్తుంది. తనైతే ఆడవాళ్ళని తీసుకెళ్తుంది అనమాట. సో ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తుంది అనేది మీరు మూవీలో చూడాలి. సో మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం జస్ట్ అబవ్ యావరేజ్గా ఉంది. ఎందుకంటే క్యామియోస్తో నింపేశారనమాట. అన్వాంటెడ్ క్యామియోస్తో మూవీని బోర్ కొట్టించేలా చేశారనమాట. సో కొన్ని క్యామియోస్ అయితే బాగున్నాయి, బట్ కొన్ని అయితే అంతగా బాగాలేవు. సో మనల్ని మెప్పించలేదు అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ వైజ్గా వస్తే మూవీ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మూవీలో బీజిఎం అండ్ సౌండ్ క్రూ ఇవన్నీ పాత స్క్రీ 1లో నుంచి దొబ్బేసినట్టే ఉన్నాయి.
సో మూవీలో హీరో యాక్టింగ్ రాజ్ కుమార్ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. సో ఈ మూవీ కూడా జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. స్త్రీ 1తో కంపేర్ చేస్తే ఈ మూవీ జస్ట్ అబవ్ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ మిగతా మూవీస్ విషయానికి వచ్చేస్తే అవి ఇంకా మనం చూడలేదు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియోకి అనేది కొంచెం ఫాస్ట్గా చెప్పేసాను రివ్యూస్, బట్ మీరు సపరేట్గా రివ్యూస్ చేయాలనుకుంటే రివ్యూస్ చూడవచ్చు. బట్ ఈ ఆగస్ట్ 15కి చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. అందువల్ల నేను అన్ని మూవీల రివ్యూలు కలిపి ఒకటేసారి చెప్పేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏవైనా మూవీలు కనుక మిస్ అయ్యింటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రివ్యూస్ ఖచ్చితంగా చేస్తాను. అలాగే స్టోరీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి అంటే ఏ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.